హలో ఆర్జేటీ వ్యూవర్స్. సో ఇప్పుడు మనం హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గరగా కైతలపూర్కి వెళ్ళే రోడ్లో కేపీహెచ్బి 4th ప్లేస్లో ఉన్నటువంటి రుచి మీల్స్ అండ్ కర్రీ పాయింట్ దగ్గర ఉన్నాం. సో ఈరోజు మా కుమార్ని కూడా తీసుకొని వచ్చా. కుమార్ని ఎందుకు తీసుకొని వచ్చా అంటే ఇక్కడ టేస్ట్ చూపించడానికి. చాలామంది చెప్పారు నాకు, సో ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది, వెళ్ళి ఒకసారి ట్రై చేయండి అని. కుమార్ కూడా ఈ మధ్య అడుగుతున్నాడు, అన్న మంచి దగ్గరికి తీసుకెళ్ళన్నా, తిందాం ఎక్కడైనా బాగా ఫుల్గా, అసలు ఈ మధ్య సరిగ్గా తినట్లేదని చెప్పాడు. అందుకే కుమార్ని ఇక్కడికి తీసుకొని వచ్చా. ఎలా ఉన్నాయి కుమార్, చూసావు కదా ఐటమ్స్? సూపర్ అన్న, సూపర్. సో ఫస్ట్ అయితే టేస్ట్ చేసి చూద్దాం, తర్వాత మాట్లాడదాం. ఓకే సరే, టేస్ట్ చేసి చూద్దాం పదండి. సో వ్యూవర్స్, ఇది పప్పు వెజ్ మీల్స్ లేక వస్తుంది. ఇది దీంతోపాటు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. ఇది సాంబార్. సో చూసారు కదా, కూరగాయలు అన్నీ ఫుల్గా ఎలా చేశారు. సో మంచి పెద్ద పెద్ద హోటల్స్లో ఎంత బాగుంటుందో ఇక్కడ కూడా సాంబార్ అలాగే ఉంది. సో మీరు ఫోన్పే కూడా చేయొచ్చు, ఆప్షన్ ఉంది, ఫోన్పే ఆప్షన్ కూడా, ఎవరైతే డబ్బులు తెచ్చుకోరో. సో ఇవి అప్పడాలు, కొన్ని చోట్ల గవ్వలంటారు, కొన్ని చోట్ల ఇంకేవేవో పిలుస్తారు, చాలా బాగుంటాయి. ఇది బెండకాయ ఫ్రై చూస్తున్నాం. సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో ఇది కూడా వెజ్ కిందకే వస్తుంది. మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీ అన్నీ ఉంటాయి, పల్లీలు కూడా వేశారు. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవి మజ్జిగ, ఈ వెజ్ మీల్స్లో ఇది కూడా యాడ్ ఆన్ అవుతుంది. హెచ్ఎంటీ రైస్ అంటే మంచి క్వాలిటీ రైస్ అన్నట్లు. మా కుమార్ ఏమో వెజ్లో రైస్ చూపెట్టమని అడిగిండు. సో రైస్ లేకుండా కర్రీస్ బెటర్ కదా కుమార్, అందుకే రైస్ చూపించలేదు. సో ఇది బోటీ కర్రీ చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. సొంత జ్యూసీగా అసలు చాలా బాగుంది చూడడానికి. సో ఇది తలకాయ కర్రీ, నేను చాలా తక్కువ చోట్ల చేస్తుంటారు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో అసలు వాటర్ వేయకుండా మోస్ట్లీ ఆయిల్తో చాలా బాగా చేశారు. సో ఇది చికెన్ కర్రీ, ఇంకా చూస్తేనే కడుపు నిండిపోయేటట్లుంది, ఇంకా తింటే ఇంకేమైనా ఉందా. ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నారు చూస్తుంటేనే. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చి తింటుంటారండి ఇక్కడ చెప్తున్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో టేస్ట్. ఎలా ఉంటుంది? టేస్ట్ బాగుంటుంది. హిందూ విలాస్ నుంచి వచ్చాము ఫుడ్ కోసం, బాగా టేస్టీగా ఉంటుంది. మంచి రెగ్యులర్గా ఇక్కడే తింటుంటారా? అప్పుడప్పుడు ఇంటికంటే బాగా తెస్తాం, బాగా తినప్పుడు ఇక్కడికి వస్తాం. ఏమి ఇష్టం ఇక్కడ ఎక్కువ? బోటి తలకాయ చికెన్. మొత్తం నాన్ వెజ్ తింటారు? నాన్ వెజ్, పప్పు కూడా ఉంటుంది. ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాం. మా ఫ్రెండ్ అతను కూడా. సో చెప్పండి మా వ్యూవర్స్కి, ఇక్కడికి రమ్మని రెగ్యులర్గా. అందరు ఇక్కడికి వచ్చాయని తినండి, మంచిగా బాగుంటుంది ఫుడ్ కూడా. మా ఫ్రెండ్ కొంచెం ప్రోత్సహిస్తే అతను కూడా పైకి వెళ్తాడు. ఇక్కడ అంటే ఎక్కడ వాళ్ళకి తెలియాలి కదా. ఇది కైతలపూర్ రోడ్డు. ఇది బిర్యానీ రైస్. మోస్ట్లీ చాలా చోట్ల పులావ్ అలాగే పెడతారు, కాకపోతే ఇక్కడ చాలా స్పెషల్గా బిర్యానీ రైస్ పెడుతున్నారు. సో చూద్దాం ప్లేట్లో ఏమేమి వేస్తున్నారు, ఇప్పుడు ఏమేమి తీసుకుంటున్నారో. సో బిర్యానీ రైస్ విత్ చికెన్ కర్రీ. సో ఆనియన్స్, నిమ్మకాయలు కూడా వేస్తున్నారు. మామూలుగా అసలు ఆనియన్స్ వేయరు ఇప్పుడున్న రేట్లకి, అయినా కానీ ఆనియన్స్ వేస్తున్నారు అంటే మామూలుగా అసలు మామూలు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం లేదు వీళ్ళు. చూసారు కదా, అసలు ఆనియన్సే దొరకట్లేదు మార్కెట్లో. ఎంత రేటు ఉన్నాయంటే 180 అంట. నైటే 180 రూపీస్ పెట్టి కిలో ఆనియన్స్ 4 kgs తెచ్చారంట. అంటే ఇక్కడ వచ్చే కస్టమర్స్కి కానీ ఇక్కడ తినే వాళ్ళకి కానీ ఏమాత్రం అసలు వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతిదీ చాలా చాలా నీట్గా పెడుతున్నారు. సో ఆనియన్స్ తెచ్చారంటేనే అర్థమైపోతుంది మనకి ఇది ఎంత ది బెస్ట్ ఫుడ్ కోర్టో. సో పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కూడా పెట్టట్లేదు ఐ థింక్, నేను అనుకుంటున్నా. చూద్దాం ఇంకా అసలు మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. మా కుమార్తో పాటు చూపిస్తా ఇప్పుడు. హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడు కుమార్ ఏమో బిర్యానీ రైస్ విత్ చికెన్ తీసుకున్నాడు, నేను వైట్ రైస్ అండ్ బోటీ కర్రీ. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. కానీ కుమార్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది కుమార్. అది ఎట్లుంది? సూపర్ అన్న. చూద్దాం. ఏందన్నా? అరే టేస్ట్ చూద్దామని కుమార్, దానికి కూడా లాక్కోవాలా అన్నా? తెలుసా ఇది? ఉల్లిపాయ నా ప్లేట్లో కూడా. నువ్వు తినకూడదు ఉల్లిపాయలు, నువ్వు తినకూడదు. అవును సరే సరే తీసుకో. అవును మొన్న ఏదో రెస్టారెంట్ పోయి ఉల్లిపాయలు లేదని బయటకు వచ్చినా అంట. వాడు కాదన్న, కీరా పెడుతున్నాడు అన్న. వాడు ఆనియన్స్ బదులు కీరా పెడుతున్నారు, అప్డేటెడ్ వర్షన్ అన్న. రేట్లు పెరిగినాయి. బిర్యానీ ఆకు తెలుసా అదేందో? అదేంటిదో నాకు కూడా తెలియదు కుమార్. ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్? ఇది తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నీ ప్లేట్ నువ్వే తీసుకో. నాదన్న ఇది ఎవరిది వాళ్ళ తినాలి అది ఇప్పుడు నువ్వు అయిపోలేకపోతే తినకపో చెప్తా కుమార్ ఏదేమైనా
టేస్ట్ మాత్రం అదిరిపోయింది కుమార్, రెగ్యులర్గా వస్తాను నేనైతే. కానీ తలకాయ కూర తినాలంటే ఇక్కడే కుమార్. నేను చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళినా కదా, ఇంత టేస్ట్ అయితే లేదు. సరే కుమార్, కర్రీ వేయించుకోవడానికి వస్తావా? నాకు కూడా మళ్ళీ వేస్తారు, ఒక్కసారే కాదు. నేనైతే గ్రేవీ వేయించుకొని వచ్చిన తలకాయ కూరలోది, కుమార్ పెరుగు వేయించుకొని వచ్చిండు. ఏంటి కుమార్ ఈరోజు తక్కువ తిన్నావు? నచ్చలేదా? నచ్చి తక్కువ తిన్నావా? టేస్ట్ బాగుంది కానీ నేను కూడా వంటేనైతే బాగుండేదన్న. ఎందుకు వంటేంది అంటే అది 1 మంత్కి సరిపడ ఫుడ్ వాటర్ స్టోర్ చేసుకునిద్దంట. దానిలో నేను కూడా స్టోర్ చేసుకున్నామని అన్న ఎంత రైస్ కావాలంటే అంత రైస్ పెడతాడుగా, 1 మంత్కి సరిపడా స్టోర్ చేసుకున్నాను. యాక్చువల్లీ నాన్ వెజ్ చేసే దగ్గర మళ్ళీ వెజ్ ఏదైనా కర్రీ ఏమన్నా చట్నీ ఏమన్నా వేయరు, కానీ వీళ్ళైతే 2 వేస్తున్నారు కావాలంటే. నాకు ఇంకా చికెన్ కావాలి. పెళ్ళి కుమార్ అడుగు చేస్తారు. సో నాదైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు తలకాయ కూర అండ్ రైస్, ఆనియన్స్, నిమ్మకాయ, ఇప్పుడు మళ్ళీ మజ్జిగ వేయించుకున్నా. సో ఇట్ వాస్ సో పర్ఫెక్ట్. నాకైతే చాలా చాలా నచ్చింది. రోడ్ సైడ్ ఫుడ్ అని కాదు, యాక్చువల్లీ మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తుంటాం, అక్కడ టేస్ట్ బాగుండదు, ఎక్కువ తీసుకుంటారు, ఈవెన్ దో మనం సాటిస్ఫై అవ్వం. కాకపోతే ఇక్కడ మాత్రం చాలా బాగుంది. సో నాదైతే అయిపోయింది. సో వ్యూవర్స్, ఇది బిర్యానీ రైస్ విత్ తలకాయ కూర. సో తలకాయ కూర అంటే తలకాయ అంటే తలకాయ కాదండి, మనం యాక్చువల్లీ మటన్, మేక, గొర్రె ఆ తలకాయలు వేస్తారు. సో పీసెస్ చూసాం కదా, ఆ ఫ్లెష్ కానీ మోస్ట్లీ మనం చూస్తుంటే తలకాయ కూర ఇవన్నీ ఎక్కడైతే రోడ్ సైడ్ పెడతారో చాలా 2-3 పీసులు వేసేసి గ్రేవీ వేసేస్తారు మొత్తం. కాకపోతే ఇక్కడ పీసులు చాలా బాగున్నాయి అండ్ గ్రేవీ కూడా కన్సిస్టెన్సీ చాలా బాగుంది. అండ్ ఇది బిర్యానీ రైస్. మోస్ట్లీ బిర్యానీని జస్ట్ ఏదో మసాలా వేసేస్తారు. కాకపోతే వీళ్ళు అంటే బిర్యానీ రైస్లోకి యాక్చువల్గా ఏమేమి వేస్తారో, చెక్క, లవంగా అండ్ అదేదో జాపత్రి, సో ఆల్ దోస్ నాకు తెలియదు అవన్నీ, బట్ అయితే అన్నీ ఉన్నాయి. ఇందాక కుమార్ తిన్న దాంట్లో ప్లేట్లో మీకు ఆల్రెడీ చూపించా. అండ్ కమింగ్ టు ఆనియన్స్, యూజువల్లీ ఆనియన్స్ అయితే అసలు ఎవరు వేయట్లేదు అనుకుంటా పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కూడా. ఈవెందో వీళ్ళ స్టాండర్డ్స్ తగ్గించుకోకుండా సో రెగ్యులర్గా వీళ్ళకి వచ్చే కస్టమర్స్ కోసం వాళ్ళు ఏవి కూడా వేస్తున్నారు. వ్యూవర్స్, ఇప్పుడు మనతో పాటు ఇక్కడ రెగ్యులర్గా వచ్చి ప్రతిరోజు ఇక్కడ తినే ఒక పర్సన్తో మాట్లాడుతున్నాం. హలో బ్రో. హలో. సో ఏం తింటున్నారు? బోటి. బోటి. రోజు బోటి తింటారా? లేదు, రోజు డైలీ ఏ స్పెషల్ ఉంటే అదండి. ఎన్ని స్పెషల్స్ ఉంటాయి ఇక్కడ? ఇక్కడ 3-4 ఉంటాయి. అంటే ఏమేమి ఉంటాయి? చికెన్, బోటి, ఫిష్ మీల్స్. ఫిష్ మీల్స్. నువ్వు ఎక్కువగా ఏది తింటుంటావు? ఎక్కువ మీల్స్. ఎంత ప్లేట్ మీల్స్ ఎంత ఇక్కడ? 60 రూపీస్. 60 రూపీస్. బాగానే ఉంటుందా టేస్ట్ కానీ క్వాలిటీ కానీ? అన్నీ బాగానే ఉంటాయి. అన్నీ బాగుంటాయి. ఏం చేస్తుంటావు భయ్యా నువ్వు? కార్ డ్రైవింగ్. ఓన్ కారు. సో అంటే రెగ్యులర్గా ఇక్కడే తింటుంటావు కదా, సో ఈ దగ్గరలోనే వర్క్ చేస్తుంటావు నువ్వు? ఇక్కడ పక్కనే చేస్తుంటారు. సో అంటే వ్యూవర్స్కి చెప్పు, అంటే ఎలా ఉంటుంది టేస్ట్ కానీ, రెగ్యులర్గా రమ్మని చెప్పు చూసే వాళ్ళకి, మా వాళ్ళకి. ఇక్కడ చాలా బాగుంటుందండి, అందరూ వచ్చేసి తినాలి. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పాలన్నా, రుచి మీల్స్ అండ్ కర్రీ పాయింట్ అయితే వస్తూనే ఉన్నారు జనాలు అలా. సో ఎప్పుడు స్టార్ట్ చేశాను? నేను స్టార్ట్ చేసి సెప్టెంబర్ 13వ తారీఖు. సెప్టెంబర్ 13 ఇదే సంవత్సరం. మొన్న 3 మంత్ వస్తుంది. రేపు 13వ తారీఖు వస్తే 3 నెలలు. 3 నెలలు అయినా కానీ జనాలు అయితే ఫుల్గా వస్తున్నారు కదా. మన క్వాలిటీ ఇస్తున్నాం అన్న. ఓకే. ఇంతకుముందు ఏం చేసేవాడు అన్న? ఇంతకుముందు నేను డ్రైవింగ్ చేసేవాడిని. డ్రైవింగ్. ఇప్పుడు ఈ ఓమ్ని వ్యాన్ కూడా మీదేనా? సో ఇదొక్కటే చేస్తుంటావా లేకపోతే ఇంకా ఏమేమి చేస్తుంటావు? సాయంత్రం పూట ఈవినింగ్ బిర్యానీ పాయింట్ ఉంది మాది. బిర్యానీ పాయింట్ ఎక్కడ అది? ఇక్కడ మన కైల్తాపూర్ గ్రౌండ్లో. ఓకే. సో ఏమేమి ఉంటాయి అన్న ఐటమ్స్ మన దగ్గర ఎక్కువ స్పెషల్గా? మన దగ్గర ఎక్కువ గోంగూర బోటి, తలకాయ, చికెన్. ఓకే. సో ఫిష్ లేదా? ఫిష్ కూడా పెడతారు. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, పెడతాం. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి పెడతారు. సో వెజ్లో ఏమేమి కర్రీస్ కవర్ చేస్తారు? వెజ్లోని తోటకూర పప్పు, దోసకాయ పప్పు, టమాటా పప్పు, ఫ్రై, వంకాయ ఫ్రై కానీ, బెండకాయ ఫ్రై కానీ, ఆలు ఫ్రై కానీ, చట్నీ, సాంబారు, పాపడాలు, పెరుగు. సో టేస్ట్ అయితే చాలా బాగుందన్న. మీరే చేస్తుంటారు లేకపోతే ఇంట్లో? మేమే చేస్తాం. నువ్వే? అవును. ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తాను ఉదయం? మేము పొద్దున్న 6 స్టార్ట్ చేస్తాం, 10:30, 10కి అయిపోతుంది. 11:30కి ఇక్కడికి వస్తాం. 11:30 కాక ఇక్కడికి వచ్చేస్తారు, ఓమ్ని వ్యాన్లో పెట్టేసుకొని వచ్చేస్తారు. వస్తాం. సాయంత్రం ఎన్ని గంటలకల్లా క్లోజ్ అవుతుంది? 4:30. ఒకసారి మా వాళ్ళకి అడ్రస్ చెప్పండి, ఇది ఎక్కడుందో ఎగ్జాక్ట్. ఇది మన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర 4th ఫేజ్ నుంచి మోసపేట వెళ్ళే రూట్లోని కైతలాపూర్ టు హైటెక్ సిటీ మన 4th ఫేజ్ మధ్యలో ఫ్లైఓవర్ కింద నుంచి. ఫ్లైఓవర్ కింద నుంచి వస్తే మన ఎంకి మామ రుచి మీల్స్ అని ఉంటుంది వ్యాన్లో. ఓకే. అంటే కైతలాపూర్ వెళ్ళే రూట్లో. సో థ్యాంక్ యూ అన్న. టేస్ట్ అయితే మేము కూడా తిన్నాం కదా, చాలా బాగుంది. చూసారు కదా వ్యూవర్స్, ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్ని ఒక్కసారైనా.
చాలా చాలా బాగుంది టేస్ట్, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. సో చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ సతీతో విజయ్.